గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. హైదరాబాద్ రెండు ముక్కలు కాబోతోంది. ఇప్పటికే హైదరాబాద్ కి ట్విన్ సిటీస్ అనే పేరుంది. హైదరాబాద్ సికింద్రాబాద్ గా ట్విన్ సిటీస్ గా చరిత్రలో నిలిచినటువంటి ఇప్పుడు ఈ హైదరాబాద్ మరోసారి రెండు ముక్కలు కాబోతోంది. జిహెచ్ఎంసీని రెండు ముక్కలుగా విభజించబోతున్నారట అధికారులు. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా అధికారులు ఇప్పటికీ ఆలోచించినట్టు తెలుస్తోంది. 2026 ఫిబ్రవరి 1 నాటికి ఈ యొక్క పూర్తి ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు సంబంధించి సమాయత్తం కాబోతోంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇందుకే ఏం జరగబోతోందని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ ని ఏ రకంగా ముక్కలు చేయబోతున్నారని చెప్పి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ప్రజెంట్ ఒకసారి ఇక్కడ మీ గ్రాఫిక్స్ ప్లే చేయండి పీసీఆర్ ప్లీజ్. సో ఇక్కడ మీకు కనబడుతోంది కదా, ఇది ఔటర్ రింగ్ రోడ్. మొత్తం ఈ ఆరెంజ్ కలర్ లో కల్పించేదంతా కూడా ఔటర్ రింగ్ రోడ్. సో ఔటర్ రింగ్ రోడ్ వరకు ఇప్పుడు హెచ్ఎండిఏ విస్తరించి ఉంది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అనేది విస్తరించి ఉంది. ప్రతిదీ కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది. సో సుమారుగా కొన్ని కిలోమీటర్ల మేర, అంటే ఔటర్ రింగ్ రోడే సుమారుగా 156 కిలోమీటర్లు ఉందనంటే ఇక అంత దూరం వరకు కూడా ఇదే విస్తరించి ఉంది. సో హెచ్ఎండిఏ ఇప్పుడున్నటువంటి హెచ్ఎండిఏ కాస్త దీన్ని ఇంకా పెంచబోతున్నారు. ఎక్కడ వరకు అంటే RRR రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా, రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా దీన్ని పెంచబోతున్నారు. అంటే సుమారుగా మరొక 50 నుంచి 100 కిలోమీటర్ వరకు పెరగబోతోంది. దీని విస్తీర్ణం కాస్త హెచ్ఎండిఏ ఈ ఆరెంజ్ కలర్ లో కనిపించేదంతా ఈ పూర్తిగా గ్రీన్ కలర్ లో కల్పించేంత వరకు విస్తరించబోతోంది. సో ఇంతవరకు విస్తరిస్తారు దీన్ని. సో దాని తర్వాత ఇక్కడ మీకు పింక్ కనబడుతుంది, కొంచెం డార్క్ పింక్ కనిపిస్తోంది కదా, ఇదంతా కూడా జిహెచ్ఎంసీ. సో దీన్ని హెచ్ఎండిఏ ఎంతవరకు అయితే ఉందో ఈ హెచ్ఎండిఏ వరకు కూడా విస్తరించబోతున్నారు. సో హెచ్ఎండిఏ వరకు జిహెచ్ఎంసీ విస్తరించబోతోంది. హెచ్ఎండిఏని కాస్త RRR వరకు విస్తరించబోతున్నారు. సుమారుగా ఈ రెండు ప్రక్రియలు ఒకేసారి జరిగే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు జిహెచ్ఎంసీ విషయానికి వస్తే ఒకసారి మీకు సెకండ్ బాక్స్ లో చూపిస్తాను. నెక్స్ట్ గ్రాఫిక్స్ ప్లీజ్. సో జిహెచ్ఎంసీ 150 డివిజన్లతో జిహెచ్ఎంసీ ఉంది. 150 డివిజన్లు, 30 సర్కిళ్లు, 6 జోన్లుగా విభజించబడి ఉంది ప్రజెంట్ జిహెచ్ఎంసీ. 2007లో మున్సిపాలిటీ కాస్త గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఎదిగింది. అప్పటి నుంచి జిహెచ్ఎంసీ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది. డెవలప్మెంట్ లో కానివ్వండి అనేక రకాలుగా ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది. అధికార పార్టీ ఏదైతే ఉంటుందో అక్కడ జిహెచ్ఎంసీ కూడా వారి కైవసం ఉంటుంది. ఒక సపరేట్ బడ్జెట్, సపరేట్ ప్రణాళిక అంతా కూడా సపరేట్, ఇది ఒక సపరేట్ అటానమస్ ఒక ప్రభుత్వం అన్నట్టుగానే నడుస్తూ ఉంటుంది. సో 150 డివిజన్లకు సంబంధించి అప్పుడు 2007లో మున్సిపాలిటీ నుంచి కాస్త మున్సిపల్ కార్పొరేషన్ ఎదిగిన నేపథ్యంలో ఒక ప్రసాద్ కమిటీ అని వేస్తే ఆ ప్రసాద్ కమిటీ కాస్త 50 సర్కిల్ ఉండాలి, 10 జోన్లు ఉండాలని చెప్పి ఆ కమిటీ నిర్ధారించిందట, ఒక నివేదిక అందించిందట ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వం అలా అయితే కొంత సమన్వయం లోపిస్తుందేమో, చాలా ఎక్కువగా అయితే గందరగోళంగా మారే అవకాశం ఉందని చెప్పి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2007లో, అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఆ సమయంలో దాన్ని 30 సర్కిల్గా 6 జోన్లుగా వివరించారు. 6 జోన్లో ఎల్బీ నగర్ జోన్ ఒకటి, హైదరాబాద్, చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి. సో ఈ 6 జోన్లుగా వివరించి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. జోనల్ వారిగా కమిషనర్లు ఉంటారు, జోన్ల వారిగా ఆఫీసులు ఉంటాయి, ఆ తర్వాత సర్కిళ్ల వారిగా కొంత నియంత్రణ ఉంటుంది. సో ఈ మొత్తం వ్యవస్థని కూడా 150 డివిజన్లు, 30 సర్కిళ్లు, 6 జోన్లకు విభజించి అప్పుడు ముందుకు తీసుకెళ్లారు. ఇవన్నీ కూడా జోన్లకు సంబంధించి, ఆ డివిజన్లకు సంబంధించి 150 డివిజన్లకు సంబంధించిన అంశాలు. అయితే 2016 తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే కంటే ముందు జిహెచ్ఎంసీలో కొంత వార్డుల సమీకరణ జరిగింది. వార్డులకు సంబంధించి కొంచెం చేంజెస్ జరిగాయి. అప్పుడు కొంత అశాస్త్రీయంగా, అంటే అప్పుడు చెప్తున్నటువంటి మాటల ప్రకారం అశాస్త్రీయంగా, అన్సైంటిఫికల్ గా జరిగింది. ఏంటి అశాస్త్రీయంగా జరిగిందని అంటే, వార్డుల్లో ఒక్కో డివిజన్లో, ఒక డివిజన్ 40,000 మంది ఓటర్లు ఉంటే మరో డివిజన్లో 90,000 మంది ఓటర్లు ఉండడం, ఇంకో డివిజన్లో ఇంకో పెద్ద మొత్తంలో ఉండడం, ఈ రకంగా అనీవెన్ గా డిస్ట్రిబ్యూషన్ జరిగింది అని చెప్పి కూడా కొంత చర్చ జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా టాక్ ఉంది. ఒక డివిజన్ లో చూస్తే చాలా పెద్ద సంఖ్యలో ఓటర్స్ ఉంటూ ఉంటారు, కానీ ఇంకో డివిజన్ లో చూస్తుంటే తక్కువ సంఖ్యలో ఓటర్స్ ఉంటున్నారు, పాపులేషన్ కూడా ఉంటుంది. సో ఈ రకంగా అనీవెన్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందని ఇంకా కూడా చర్చ జరుగుతోంది. సో ఇంకో గ్రాఫిక్స్ లో మీరు చూస్తే చాలా క్లియర్ అర్థమవుతుంది. సో 6 డివిజన్స్ అనేది ఏ రకంగా విభజించారు ఏంటని ఇక్కడ చూడండి. వెస్ట్ జోన్, నార్త్ జోన్ మీకు కనపడుతోంది కదా, ఈ రకంగా విభజించారు. సో ఎంత మీకు అర్థమైంది కదా జిహెచ్ఎంసీ ప్రెసెంట్ ఎలా ఉందనేది మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు నేను హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలా విభజించబోతున్నారు, 2 ముక్కలుగా ఎలా దాన్ని చీల్చబోతున్నారు మీకు చెప్పే క్లారిటీ ఇస్తాను నేను. హైదరాబాద్ ని ఇప్పుడు హైదరాబాద్ అనగానే ట్విన్ సిటీస్ అంటూ ఉంటాం. హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు కూడా ట్విన్ సిటీస్. సో అదే రకంగా ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీని కూడా ట్విన్ సిటీస్ గా
మాదిరిగా మార్చబోతున్నారట. ఎలా అంటే హైదరాబాద్ ఏదైతే జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉందో ఇదే మాదిరిగా గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో రెండు కార్పొరేషన్ కాబోతున్నాయి. మరి ఎలా ఉంటుంది ఇది అంటే ఒకసారి ఫస్ట్ గ్రాఫిక్స్ ప్లే చేయండి. సో ఇప్పుడు ఏ రకంగా అయితే హెచ్ఎండిఏ విస్తరించి ఉందో, హెచ్ఎండిఏ ఎక్కడి వరకు అయితే విస్తరించి ఉందో ఈ హెచ్ఎండిఏ ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా జిహెచ్ఎంసీ కాబోతోంది. ఔటర్ రింగ్ రోడ్ ఎంత పరిధి వరకు అవుతుందో అంతవరకు కూడా జిహెచ్ఎంసీ కాబోతోంది. దాంట్లో 27 మున్సిపాలిటీలని ఇప్పటికే ఉదాహరణకు మనం మేడ్చల్ తీసుకుంటే మేడ్చల్ మున్సిపాలిటీలో మొన్న ఒక కొన్ని 14-15 గ్రామాలను కలిపారు. ఆ పక్కన మరొక మున్సిపాలిటీలో మరికొన్ని గ్రామాలు, ఈ రకంగా 54 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో ఇప్పటికే విలీనం చేశారు. మళ్ళీ తిరిగి ఆ మున్సిపాలిటీలు కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలబోతున్నాయి. అంటే 27 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్ అన్ని కలగలుపుకొని జిహెచ్ఎంసీ ఒక పెద్ద వ్యవస్థ గదిగబోతోంది. ఆ జిహెచ్ఎంసీని 2 భాగాలుగా వివరించబోతున్నారు. గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి. అయితే ఒక్కో కార్పొరేషన్ లో చాలా పక్కాగా సైంటిఫికల్ గా మళ్ళీ డాటా కలెక్ట్ చేసి ఒక్కొక్క ఈ యొక్క డివిజన్ లో గ్రేటర్ సికింద్రాబాద్ కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్ లో 100 డివిజన్ల చొప్పున 100 డివిజన్ ఉండబోతున్నాయి. 25 సర్కిల్ చొప్పున 5 జోన్ల వారిగా విభజిస్తారట. మళ్ళీ యాసిస్ పైన చేంజ్ ఏముండకపోవచ్చు, కానీ జిహెచ్ఎంసీ ఒకటి, గ్రేటర్ సికింద్రాబాద్ ఒకటి, 2 మాత్రం విడిపోతాయి. ఈ రకంగా విభజన జరిగితే కొంత ఇప్పుడు ఏ రకంగా జిహెచ్ఎంసీ పరిపాలన ఉంది ఆ రకంగానే యాసిస్ గా ఉంటుంది. ఇంకా డివిజన్ల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు 150 కాస్త అప్పుడు సుమారుగా మళ్ళీ ఇంకొక 100 అదనంగా అయ్యే అవకాశం ఉంది. సో ఈ రకంగా చూసుకుంటే ఇంకా డివిజన్లు పెరిగే అవకాశం, ఇంకా ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ ఇలాగే ఉంటుంది అని చెప్పి నేను చెప్పను. ఇంకా చాలా కూలంకషంగా సైంటిఫికల్ డాటా ఆధారితంగా ప్రభుత్వాలు ఇంకా మార్పులు చేర్పులు జరిపే అవకాశం ఉంది. సో ఈ రకంగా చాలా మంది కూడా రాజకీయాల్లో రావడానికి అవకాశం ఉంటుంది. కార్పొరేటర్లుగా వివిధ రకాలుగా ఇంకా రావాల్సిన అవసరం ఉంటుంది. ఉపాధి అవకాశం కూడా చాలా పెద్ద మొత్తంలో పెరుగుతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఇప్పుడు ఒక సింగిల్ బాడీగా ఉంది. ఈ సింగిల్ బాడీలో సుమారుగా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా ఒక 1000 మందికి పైగా పనిచేస్తున్నారంటే అది రేపటి రోజున 2 విభాగాలకు విభజిస్తే మరొక 1000 మంది అదనంగా కావాల్సి ఉంటుంది. ఇలా క్షేత్రస్థాయిలో మున్సిపల్ సిబ్బంది కానివ్వండి ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది, ఇంకా కూడా విస్తరించే అవకాశం ఉంది. సో హైదరాబాద్ అనేది ఇప్పుడు వరకు ఔటర్ రింగ్ రోడ్ వరకు మనం హెచ్ఎండిఏగా చూసాం. ఇకపైన జిహెచ్ఎంసీగా చూడబోతున్నాం. జిహెచ్ఎంసీ గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా చూడబోతున్నాం. హెచ్ఎండిఏని కాస్త రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా విస్తరించబోతున్నారు. సో ఇంకా మన క్యాపిటల్ సిటీ అనేది చాలా ఇంకా పెద్దగా కాబోతోంది. హైదరాబాద్ అనేది ఇప్పటికీ మనందరికీ తెలుసు, రంగారెడ్డి, మేడ్చల్, ఆ తర్వాత హైదరాబాద్ 3 జిల్లాలను కలగలుపుకొని ఉన్నటువంటి ఈ హైదరాబాద్ ఇంకా విస్తరించబోతోంది. హైదరాబాద్ ఇంకా విస్తరించే అవకాశం ఉంది. దీని తదనుగుణంగా ఏదైతే 2 కార్పొరేషన్లుగా మారుతున్నా దీని తదనుగుణంగా అన్ని రకాలుగా చేంజెస్ ఉండే అవకాశం ఉంది. ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో చాలా చేంజెస్ ఉండే అవకాశం ఉంది. ఇంకా చాలా డెవలప్మెంట్స్ అయితే కాబోతున్నాయి. దీన్ని 2026 ఫిబ్రవరి నెల కల్లా ఒక అంశాన్ని కొలిక్కి తీసుకొచ్చి ఆ తదుపరి ఎలక్షన్స్ నిర్వహించే ఆలోచనలు ఉందట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఈ డివిజన్ పైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ సింగిల్ గా ఉండడం వల్ల మీరైతే నిజంగానే సమస్య ఎదుర్కొంటున్నారా? ఆ సమస్యను కూడా ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.